ఎవరైనా ప్రభుత్వాన్ని నిలదీస్తారు. ఇది ఎలా జరిగింది, దీని వెనక తప్పిదం ఎవరిది ఏంటి అది జరిగిన వెంటనే ఇక్కడున్న ఒక డిఐజీ కోయ ప్రవీణ్ ఆయన గతంలో కూడా తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు కూడా మాట్లాడాడు, దీంట్లో ఎవరు మద్యం తాగలేదు, ఆ స్కూటర్లో పోయిన వాళ్ళు కూడా మద్యం తాగలేదు, హోటల్లో భోంచేసి సుష్టిగా పోయినారు, అది కారణం కాదు ఈ బస్సు యాక్సిడెంట్కి అని. మరుసటి రోజు సీసీటీవీ ఫుటేజీలో మీడియా ప్రతిపక్ష పార్టీలు బయటపెట్టిన తర్వాత మళ్ళీ అదే ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి దీనికి కారణం వాళ్ళు మద్యం సేవించి వెహికల్ నడిపారని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంలోనే ఒక అనుమానం, లక్ష్మీపురం దగ్గర బెల్ట్ షాప్ ఉంది, ఆ బెల్ట్ షాపులో కూడా ఆ టైంలో వేలగాని టైంలో కూడా మద్యం షాపులో కూడా మద్యం సేవించి వాళ్ళు తిరగడం వల్లనే ఆ స్కూటర్ యాక్సిడెంట్ అయింది, ఆ స్కూటర్ని వెహికల్ తోసుకుంటూ పోయి ప్రమాదానికి గురైందని ఇంకొక వర్షన్ సోషల్ మీడియాలో వచ్చింది, అలాగే ప్రధాన మీడియాలో అన్నింటిలో కూడా వచ్చింది. వస్తే ఇవి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, పత్రికల్లో వచ్చిన వార్తలను పోస్టులు పెడితే అసలు ఇది నిజంగా జరిగిందా లేదా, కల్తీ మద్యం సేవించారా లేదా అనేది క్వశ్చన్ మార్కులు పెట్టి ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం సమాధానం చెప్పలేక ఇంకో విధానానికి ఈ రాష్ట్రంలో పూనుకుంటుంది. ఎవ్వరు జగన్ గారు ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టారు, అన్నీ ఒక్కటి కూడా అన్నీ హేతుబద్ధతతోనే పెట్టాడు, అన్నీ సంఖ్యాపరంగానే పెట్టాడు, నీతిగా నిబద్ధతగా లెక్కలు చూపిస్తూనే మాట్లాడారు అన్ని ప్రెస్ మీట్లు. ఒక్క ప్రెస్ మీటుకు ఒక్క నాయకుడు కూడా ఇంతవరకు సమాధానం చెప్పలే. జగన్ గారికే మరి ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో అసలు సమాధానాలు చెప్పకుండా పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం సమాధానాలు చెప్పాల్సింది పోయి ఇట్లా మన ప్రభుత్వం పైన విష ప్రచారం చేస్తున్నారు. కాబట్టి దీనికి బాధ్యులైన ప్రచారం చేసే వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చి బెదిరించండి, అరెస్టు చేయండి, నోటీసులు ఇవ్వండి, ఎంతమందినైనా కేసుల్లో పెట్టండి, కానీ ఎవరే కానీ ప్రశ్నించడానికి వీల్లేదు. దాదాపు 27 మందిని ఈ కేసులో పెట్టడం జరిగింది. ఇది ముందు మహాకవి శ్రీశ్రీ అనుకుంటా, కాదేది కవితకు అనాహారం, కుక్కపిల్ల సబ్బు బిల్ల ఇవన్నీ చెప్పాడు. ఇప్పుడు అట్లే ఉంది, కాదేది కేసులకు అనార్హం, ఎవరు ప్రశ్నించినా, ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు నిలదీసినా ఈ ప్రభుత్వాన్ని తప్పుడు కేసులు పెట్టడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంది. అట్లా అంటే ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళను కూడా, ఆ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఉన్న రిపోర్టర్లను కూడా కొన్నిసార్లు సాక్ష్యాన్ని పిలిచి ఎవిడెన్స్ చెప్పమని అడుగుతున్నారు. ఇంత దుర్మార్గం ఎప్పుడు ఎమర్జెన్సీ టైంలో కూడా లేదు. పత్రికా స్వేచ్ఛను ఘోరంగా హరిస్తున్న పరిస్థితులు, జర్నలిస్టుల పైన కేసులు పెడుతున్న పరిస్థితులు. ఇవాళ ఒకసారి చూడండి, కేంద్రంలో రాహుల్ గాంధీ మోడీని విమర్శిస్తాడు, మోడీ రాహుల్ గాంధీని విమర్శిస్తారు, అలాగే ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. అసలు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించేదానికే ఉండేది. ఆ పత్రికా స్వేచ్ఛ, ఆ పౌర స్వేచ్ఛ లేకపోతే ఎట్లా? అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ రాజ్యాంగాన్ని కల్పించిన హక్కును కూడా మాట్లాడుకుంటే వాళ్ళపైన ఏమైనా కేసులు పెడుతున్నారా? మరి ఎందుకు ఈ రాష్ట్రంలోనే జరుగుతుంది? అంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత వచ్చిన సందర్భంలో ఇష్యూస్ అన్నిటినీ డైవర్ట్ చేయడానికి, ఏ ఇష్యూ వచ్చినా దాన్ని వెంటనే పక్క తెప్పించడానికి, అసలు వీళ్ళని ప్రశ్నించడానికే వీలు లేకుండా వీళ్ళకు పార్టీని, ప్రధాన ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, దాని అనుబంధ విభాగాలను, తర్వాత మీడియా మొత్తం మీడియాని
యూట్యూబ్ ఛానళ్ళని, తర్వాత ఈవెన్ లాయర్ల పైన కూడా చాలా దగ్గర కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా సాక్షి సిబ్బంది పైన కూడా కేసులు పెట్టడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అసలు ఎక్కడైనా ఇంతకుముందు చూసామా? 2014 నుంచి 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పుంకాలుగా వాళ్ళు వార్తలు రాశారు, విష ప్రచారం చేశారు. చేస్తే ఆ ప్రభుత్వంలో ఏ రోజు ఈనాడు ఆఫీసు పోయి దాడులు చేయలే, జ్యోతి ఆఫీసులే పోలీసు వాళ్ళు ఎంటర్ కాలే. కానీ ఇవాళ పోలీసులు ఆఫీసుల్లోకి వస్తున్న పరిస్థితి వస్తారు, సాక్షి ఆఫీసుల్లోకి వచ్చారు, ఎడిటర్ ధనుంజయ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళారు, సాక్షి ఆఫీస్కి వెళ్ళారు. తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోకి వచ్చి నోటీస్ ఇచ్చిన సందర్భం ఏంటి? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసలు వీళ్ళు ఒకవేళ ఈ నోటీసులు ఇవన్నీ ఇంత ముందు లేని దుష్ట సాంప్రదాయాన్ని వీళ్ళు నెలకొల్పుతున్నారనుకుంటే ఇంకా దానికి మించి కూడా వీళ్ళు వేరే పద్ధతులు అవలంబిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో. ముఖ్యంగా తప్పుడు కేసులు పెట్టడం, తెలుగుదేశం వాళ్ళు చేసిన ఏవైనా నేరాలు ఉంటే ఆ నేరాల్లో తెలుగుదేశం వాళ్ళతో పాటు కాంగ్రెస్ వాళ్ళని కూడా ఇరికించడం. ఎందుకంటే గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ ఒక ఊర్లో ఆధిపత్యం కోసం తెలుగుదేశంలో పోరాటం, వాళ్ళ మధ్య హత్య జరిగితే వీళ్ళని కేసులో ఇరికించారు. తర్వాత దాసరి వీరయ్య అని ఒక ప్రేమికుల జంట వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే అన్న తన బావమర్దిని దారుణంగా చంపితే దానికి వైఎస్ఆర్సీపీ నాయకుడిని దాంట్లో హత్య కేసులో ఇరికించడం జరిగింది. అదేవిధంగా గంజాయి కేసుల్లో ఇరికిస్తున్నారు. ఎందుకంటే అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం అరెస్టు చేసినాక వెంటనే వీళ్ళు బెయిల్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి గంజాయి కేసులు పెడతామని అంటే దానిపైన హైకోర్టు పోతే హైకోర్టు చీవాట్లు పెట్టి సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చిన సంఘటనలు, పదే పదే హైకోర్టులో సుప్రీంకోర్టు ప్రభుత్వానిపైన ముట్టికాయలు వేస్తున్నా వీళ్ళు వినని పరిస్థితి. ఇటీవలనే పాపం యుఎస్ నుంచి మాల భాస్కర్ రెడ్డి వాళ్ళ తండ్రి చనిపోతే అంత్యక్రియలకన్నీ వచ్చాడు. అతను యూకే సిటిజన్. అతను ఎప్పుడో సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ తర్వాత మిగతా వాళ్ళపైన కేసులు పెట్టారని చెప్పి అతని పైన కేసు పెట్టారు. కేసు పెట్టి అతన్ని అర్ధరాత్రి పూట తీసుకుని వెళ్ళారు. ఓకే, అతనికి అన్ని బెయిలబుల్ సెక్షన్సే. బెయిలబుల్ సెక్షన్స్లోనే వస్తుంది వీళ్ళకు బెయిల్ అని చెప్పి రిమాండ్కు కూడా కనీసం తీసుకోరని చెప్పి ఇంకో తప్పుడు కేసు ఒక కానిస్టేబుల్ ద్వారా వీళ్ళు ఒక సిఐ, 2 ఎస్ఐలు మరియు 10 మంది కానిస్టేబుల్ పోతే ఆ కానిస్టేబుల్ని పిడిగుద్దులు గుద్దినారు వీళ్ళందరి ముందర అని చెప్పి ఒక కానిస్టేబుల్తో కంప్లైంట్ ఇచ్చి అతన్ని ఇంకో కేసు పెట్టి దాంట్లో కూడా లోపలికి పంపిస్తారు. ఇట్లా ఉంది ఈ రాష్ట్రంలో అరాచక పాలన. ప్రభుత్వానికి పొలిటీషియన్స్, పొలిటికల్ బాస్లు ఏం చెప్తే అది ఈ రాష్ట్రంలో పోలీసు వాళ్ళు ఉంటున్నారు. తర్వాత ప్రజాస్వామ్యం కూనైతుంది. తర్వాత ఎక్కడ ప్రశ్నించే గొంతు ఉండకూడదని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. గతంలో కూడా నియంతలే పోయిన చరిత్ర ఈ దేశంలో ఉంది, ప్రపంచంలో ఉంది. అట్లాంటిది ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి నియంత పరిపాలన, నియంత చేష్టలు చేస్తే ఎల్లకాలం ఇవి కొనసాగవు. ప్రజల్లో తీవ్ర స్పందన వస్తుంది, అందరూ ఎడ్యుకేట్ కాబడతారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. కాబట్టి ఆ వ్యతిరేకతల్లో మీరు మట్టికి కొట్టుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి, ప్రజా మన్ననలు పొందండి, లేకపోతే మీరు కాలగర్భంలో కలిసిపోతారు. ఇట్లా దౌర్జన్యాల ద్వారా అధికారంలోకి రావాలనుకుంటే అది మీ భ్రమ అని చెప్పి మాత్రం మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు లక్ష్మీపురం దగ్గర జరిగినటువంటి టేకూరు దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్లో భాగంగా లక్ష్మీపురంలో బెల్ట్ షాపుల మద్యం కొని తాగినాడు అనేటువంటి దాని మీద దానిలో ప్రెస్ మీట్లో చెప్పినారు, తర్వాత సోషల్ మీడియాలో పెట్టినారు అని చెప్పేసి ఈరోజు కేసులో 27 మందిని పెట్టడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా
లేదంటే లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందో తెలియడం లేదు. అంబేద్కర్ రాజ్యాంగము దాదాపు పక్కన పెట్టి సంవత్సరంన్నర అయింది. రెడ్ బుక్ రాజ్యాంగమే నడుపుతున్నారు. 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నాం. ఎప్పుడూ ఇంత దౌర్జన్యకరమైనటువంటి రాజకీయాలు చూడలేదు. ఎవరైనా మాట్లాడితే కేసులు, మమ్మల్ని ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే కేసులు, వాక్ స్వాతంత్రం ఉండకూడదు, పత్రికా స్వాతంత్రం ఉండకూడదు, ఎవరు మాట్లాడినా సరే వాళ్ళ మీద కేసులు పెడతాం అని ఒక్కొక్క వ్యక్తి మీద ఒకటే కేసుకు సంబంధించి 14-15 పోలీస్ స్టేషన్లలో పెట్టి పీటీ వారెంట్ వేసి మళ్ళీ వాళ్ళని ఇంకొక కోర్టుకు తీసుకుపోయి ఇంకొక సబ్ జైలు తిప్పుతున్నారు. ఇది భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగడం లేదు. ఈరోజు అక్కడ బెల్ట్ షాపు లేదు అని చెప్తున్నారు వాళ్ళు. మేము ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం, లక్ష్మీపురంకు పోదానండి మీ లీడర్లు ఎవరు వస్తారో, ఇల్లు తిరిగి అడుగుదాం. లక్ష్మీపురంలో బెల్ట్ షాప్ లేదు ఉందని ప్రజలను అడుగుదాం. ఒక లక్ష్మీపురం కాదు, రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు పోదాం. 175 నియోజకవర్గాలలో బెల్ట్ షాప్ లేని గ్రామం ఏదో మీరే చెప్పండి, అక్కడ పోయి ఎంక్వైరీ చేద్దాం. అక్కడ బెల్ట్ షాప్ ఉంది అంటే మీరేం చేస్తారు? లేదు మా ఊళ్ళో బెల్ట్ షాపే లేదని చెప్పమండి, ఎంక్వైరీలు వస్తే మేము రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటాం. ఎవరైనా దమ్ము ధైర్యం ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ముందరికి వస్తారా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి? లక్ష్మీపురం కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి ఏ గ్రామమైనా మీరే చెప్పండి ఫలానా గ్రామం అని. ఈ గవర్నమెంట్ వచ్చాక బెల్ట్ షాపులే కాదు, డోర్ డెలివరీ ఇస్తున్నారు లిక్కర్. మారుతి వ్యాన్ పెట్టుకొని డోర్ డెలివరీ లిక్కర్ పంచేది సోషల్ మీడియాలో వచ్చింది. అదే కాకుండా అంతటి తాగకుండా కాటేజ్ ఇండస్ట్రీస్ పెట్టారు లిక్కర్ తయారు చేసేది. మీరే లిక్కర్ తయారు చేస్తారు, మీరే బెల్ట్ షాపులకి వేస్తారు, మీరే ప్రజలను చంపుతున్నారు. ఇంత రెడ్ హ్యాండెడ్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు దొరికినా వాళ్ళ మీద కేసులు లేవు. ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా లిక్కర్ కేసులో మా వాళ్ళ మీద కేసులు పెడతారు. వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకొని కేసు పెడతారు. సుప్రీంకోర్టు చెప్పింది ఎవరిదైనా స్టేట్మెంట్ మీద కేసులు పెట్టకూడదని. ఎట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భయపడించుకోవాలి, వీళ్ళ గొంతు నొక్కేయాలి, కేసులు పెట్టి భయపడేయాలని చూస్తూ ఉన్నారు. అది మాత్రం మీ మూర్ఖత్వం అని చెప్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భయపడరు. మా నాయకుడు మాకు నేర్పించింది పోరాటమే. ఆయన ఒక సింగిల్గా బయటకు వచ్చి నేషనల్ పార్టీలోంచి ఆ రోజు సోనియా గాంధీని చూస్తే జాతీయ నాయకులు భయపడే స్థాయిలో ఉన్నప్పుడు కూడా సోనియా గాంధీకి ఎదురు తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎదురు తిరిగి 16 నెలలు జైల్లోండి బయటకు వచ్చి పార్టీని స్థాపించి పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకొని వచ్చినటువంటి గట్స్ ఉన్నటువంటి నాయకుని నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. మీ తాటాకు చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేటోళ్ళు లేరు. మీరు ఎన్ని కేసులు పెడతారో మా నాయకులు కార్యకర్తలు ఇంకంత ఉత్సాహంగా పనిచేస్తారు, కసితో పనిచేస్తారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో చేసేవాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఓడించాలి అనేటువంటి కసితో పనిచేసి అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి మీకు వస్తుందని గుర్తుపెట్టుకోండి. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడు బుద్ధి చెప్పాలో అప్పుడు బుద్ధి చెప్తారు. మీ 100 శిశుపాలను 100 తప్పులు లెక్క పెట్టినట్టు ప్రజలు లెక్క పెడుతూనే ఉన్నారు. ఏదో రోజు మీకు మీ పార్టీకి శిరక్షేదం తప్పదనేది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాం. నేను పోలీస్ అధికారులకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. కొంతమంది తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు మీరు కేసులు పెట్టి వేధించాలి, వీళ్ళని భయపడించాలి అనేటువంటి ఆలోచన మానుకోండి. మా నాయకుడు చెప్పినాడు, డిజిటల్ బుక్లు ఎక్కితే 7 సముద్రాల అవతలన్నా సరే తీసుకొని వస్తామని. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవ్వరు మీకు అండగా నిలబడరు. అనవసరంగా మీ భవిష్యత్తును మీ ఉద్యోగాలను పోగొట్టుకోవద్దని పోలీస్ శాఖకు కూడా మేము సలహా ఇస్తూ ఉన్నాం.